హలో అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ జేజీస్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి అన్ని చీరలు ఎంబ్రాయిడరీ ఉన్నాయండి. ఈ చీరలన్నీ ఎంబ్రాయిడరీ కోటా చీరలు కొన్ని, లినెన్ శారీస్ కొన్ని అలా ఉన్నాయి. వాటిపైన ఎంబ్రాయిడరీ ఉంది, చూపిస్తాను నేను. అది చూసే ముందు ఇక్కడ ఒక కాటన్ టాప్, అన్ని 2.5 మీటర్స్ ఉంటాయండి. బాటమ్ 2.5 మీటర్స్, టాప్ 2.5 మీటర్స్, చున్నీ ఇది కాటన్ చున్నీ 2.5 మీటర్స్. ప్యూర్ కాటన్ అండి, మల్ కాటన్లో ఉంటుంది చున్నీ. సో ఇది డ్రెస్ వచ్చేసి హ్యాండ్ వాష్ ఇంట్లోనే చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి 1350 ప్లస్ షిప్పింగ్ అండి. కాటన్ డ్రెస్ విత్ కాటన్ చున్నీ 1350 ప్లస్ షిప్పింగ్. చూసే ముందు షాప్ లొకేషన్ వచ్చేసి పంజాగుట్ట కాలనీ, అమీర్పేట నుంచి పంజాగుట్టకు వెళ్తుంటే పిల్లర్ నంబర్ 1080, మెట్రో పిల్లర్ నంబర్ 1088. అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంటుందండి. అక్కడ సెకండ్ లెఫ్ట్, సెకండ్ రైట్ తీసుకున్నాక 4th హౌస్ దగ్గర బ్లూ కలర్ బోర్డు ఉంటుంది, ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అని. అందులో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, మేము గైడ్ చేస్తాము. అండ్ మెట్రోకి కానీ బస్సుకి కానీ వచ్చినా కానీ చాలా దగ్గరండి. 5 minutesలో మీరు స్టోర్కి వచ్చేస్తారు. మెయిన్ రోడ్ చాలా దగ్గర ఉంటుందండి. సో చూద్దామండి, ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే నాకు ఫోన్ చేయండి. ఈ చీరలు వచ్చేసి లినెన్ అండి. చూడండి ఫ్యాబ్రిక్, ఇవి వాష్ అండ్ ఐరన్ అండి. వీటికి స్టార్చ్ పాలిషింగ్ ఏం అవసరం లేదు. ఇలా ప్రింట్ ఉంది, ప్రింట్లో మళ్ళీ వర్క్ ఉంది, బార్డర్లో కూడా వర్క్ ఉంది. చూడండి ప్రింట్ ప్లస్ వర్క్, ఇలా ఫ్లవర్స్, ఇదంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి. ప్రింట్కి మళ్ళీ ఇలా కాంతా వర్క్ లాగా చమ్కీలు వచ్చినాయి, చుట్టూ ప్రింట్ ఎంబడి మళ్ళీ మధ్యలో ఇలా బూటాలు వేశారు. రోజ్ వర్క్, ఇదే మనం రోజ్ వర్క్ అంటాం కదా అది. సో ఇదంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి. ఈ చీరకు మంచి బ్లూ, లైట్ పౌడర్ బ్లూ కలర్ చీర. బార్డర్ కూడా ఎంత బాగుంది చూడండి, కలర్ కాంబినేషన్స్. ఇది పళ్ళు అండి, ఇదే బార్డర్, పళ్ళు కంటిన్యూ అయింది. ఇది పళ్ళు, ఇది ప్లెయిన్ బ్లౌజ్, బార్డర్ వచ్చింది స్లీవ్స్కి. ఈ శారీ వచ్చేసి 2400 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ 2400 ప్లస్ షిప్పింగ్, హోమ్ వాష్. ఇందులోనే సేమ్ ప్రింట్, ఎవ్రీథింగ్ సేమ్, కలర్స్ డిఫరెన్స్. ఇది పింక్, ఆనియన్ పింక్. బ్లౌజ్కి స్లీవ్స్కి బార్డర్ వస్తుంది, ఇలా వర్క్ ఉంది చూడండి. గ్రీన్, పిస్తా గ్రీన్ కలర్. బ్లౌజ్ ఇలాగే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ఇదే బార్డర్, పెద్ద బార్డర్ ఉంటుందండి. ఇవి 2400 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది ఎల్లో కలర్. ఎల్లో కూడా మనకు రెగ్యులర్ గోల్డెన్ ఎల్లో కాకుండా డిఫరెంట్ బ్రౌనిష్ ఎల్లో ఉంది, బాగుంది చీర కలర్. ఇవి 2400 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి లినెన్ శారీస్, ఆల్ ఓవర్ ఉంది వర్క్ అంతా ఈ చీరలకి. ఇవి కూడా వాష్ అండ్ ఐరన్ అండి. చూడండి దగ్గర నుంచి ఫ్యాబ్రిక్, దేనికి అది చూపిస్తుంటామండి, మీరు మిస్ కాకుండా చూడండి. ఇది జరీ బార్డర్ వచ్చింది, పైన కింద రెడ్ కలర్ పట్టీ వచ్చింది. శారీ ఫ్యాబ్రిక్ చూడండి ఇలా ఉంది. ఇది జస్ట్ వాష్ అండ్ ఐరన్ అండి, పాలిషింగ్ అది మనకి ఏం అవసరం ఉండదు ఈ చీరలకి. కలర్ బాగుంది. ఇది చీర అంతా ఇలా లోటస్లతో ప్రింట్ వచ్చింది, వచ్చేసి ఇలా అవుట్లైన్ అంతా మిషన్తో ఎంబ్రాయిడరీ చేయించామండి. అవుట్లైన్ అంతా మిషన్తో ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇది బ్లౌజ్, ఇలా బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది, అంటే స్లీవ్స్కి ఇక్కడ వచ్చింది చూడండి. ఈ శారీ వచ్చేసి 3800 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ 3800 ప్లస్ షిప్పింగ్. సేమ్ ఇదే డిజైన్లో, ఇది గ్రీన్ కలర్. మనకు 2 మీటర్స్ వరకు ఇలా ఫుల్ వర్క్ వచ్చింది. మనకు ప్లీట్స్ దగ్గర
ఇలా వచ్చింది, హాఫ్ వర్క్ వచ్చింది. ఇది బ్లౌజ్. లైట్ గ్రీన్లో చీర, డార్క్ గ్రీన్లో బ్లౌజ్. స్లీవ్స్, ఇది బ్యాక్ వస్తుంది మనకి, స్లీవ్స్ వస్తుంది. 3800 ప్లస్ షిప్పింగ్ అండి. సేమ్ వర్క్, సేమ్ ప్రింట్, పింక్ కలర్. పళ్ళు, బ్లౌజ్. $3800 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ కోటా శారీస్ ఉన్నాయి, ఫ్యాబ్రిక్ చూడండి, ఇలా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ ఉంది. పైన కింద ఇలా చిన్న లేస్ వచ్చిందండి చీరకి. ఇదంతా ఎంబ్రాయిడరీ, మిషన్ ఎంబ్రాయిడరీ చీరంతా. పళ్ళు, మనకి ఇలా 1.5 మీటర్స్ వరకు ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీ ఉంది. తర్వాత నుంచి ఇలా హాఫ్ ఉంది. ఇది బ్లౌజ్. బ్లౌజ్కి ఇలా చిన్న చిన్న బుటాలు వచ్చింది, లేస్ వచ్చింది. స్లీవ్స్కి పీచ్ కలర్. పళ్ళు, సేమ్ వే దీనికి కూడా బ్లౌజ్కి ఇలా బూటాలు వచ్చి లేస్ ఉంది. ఇది చీర, ఇది బ్లౌజ్. ఎంబ్రాయిడరీ కూడా చాలా బాగుందండి. ఇదంతా క్రాస్ స్టిచ్, మధ్యలో అంతా క్రాస్ స్టిచ్ వచ్చింది. ఈ బూటాలంతా క్రాస్ స్టిచ్ వచ్చింది. ఇదంతా మళ్ళీ సాటిన్ స్టిచ్. 3800 ప్లస్ షిప్పింగ్. బ్రౌన్ కలర్, క్రీమిష్ బ్రౌన్ కలర్, బేజ్ కలర్ కూడా కాదండి, పళ్ళు, బ్లౌజ్. ఈ శారీస్ అవి వాష్ అండ్ ఐరన్ అండి, మెయింటెనెన్స్ ఏం లేదు, మెయింటెనెన్స్ ఫ్రీ. 3800 ప్లస్ షిప్పింగ్. ఇవి కూడా కోటా శారీస్. ఇలా సెల్ఫ్లో వైట్ వచ్చేసి మళ్ళీ సెల్ఫ్ గ్రీన్ కలర్తో వచ్చింది చూడండి బాగా. పైన కింద చిన్న లేస్ వచ్చింది ఇలాగా. పళ్ళు, సారీ బ్లౌజ్కి ఇలా వైట్ థ్రెడ్తో బుటాలు వచ్చేసి లేస్. సేమ్ వే గ్రే కలర్. ఈ కలర్ చాలా బాగుంది, పింక్. ఇలా స్కాలప్ డిజైన్ లాగా వచ్చింది చీరకి. బ్లౌజ్. $3800 ప్లస్ షిప్పింగ్ అండి. లైట్ పీచ్ కలర్. బార్డర్, దీనికి కూడా బ్లౌజ్కు వైట్ బుటాలు చిన్న చిన్నవి వస్తాయి ఎంబ్రాయిడరీతో శారీ. ఇక్కడ నుంచి శారీస్ మనకు రా సిల్క్ శారీస్ ఉన్నాయండి. రా సిల్క్ అంటే మనకి ఇది ఒరిజినల్ రా సిల్క్ కాదు. ఒరిజినల్ రా సిల్క్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇది చూడండి, మీరు ఫ్యాబ్రిక్ చూడండి,
ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది స్కాలప్ చేసి ఇలా క్రెయిన్స్ లోటస్లు ఇలా డిజైన్స్ ఎంబ్రాయిడరీ వచ్చింది. మళ్ళీ కింద ఇలా చెర్రీస్తో బూటా వచ్చింది శారీ. మంచి కాంబినేషన్ అండి గ్రేకి. బ్లౌజ్ సారీ ఇది పళ్ళు అండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా బుటాలు వచ్చింది. ఇది బ్లౌజ్ 3800 ప్లస్ షిప్పింగ్ అండి. సేమ్ బ్లూ కలర్, సేమ్ డిజైన్ బ్లూ కలర్. సిల్క్ కూడా బాగుంది. ఇది మనకి అస్సలు ఇంకా మెయింటెనెన్స్ ఏముండదు. మీకు ఫ్యాబ్రిక్ చూస్తే తెలుస్తుంది రింకిల్స్ పడటం కానీ అలాగా. పళ్ళు బ్లౌజ్కి ఇలా బూటాలు వచ్చింది. ఇక్కడ ఇది బ్లౌజ్. ఆఫ్ వైట్ కలర్, క్రీమ్ కలర్, ఆఫ్ వైట్ లో కొద్దిగా పింక్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది, బ్రౌన్ కలిస్తే ఎలా ఉంటుందో అలా. పళ్ళు బ్లౌజ్ 3800 ప్లస్ షిప్పింగ్. సో ఇవ్వండి మనం చూసిన చీరలు, ఎంబ్రాయిడరీ చేసిన చీరలన్నీ. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.